K Plus News Network presents. మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల వేతనాలు, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు 6 నెలల వేతనాలు వెంటనే ఇవ్వాలి. ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి డిమాండ్. నగరంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులకు, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు వేతనాలు చెల్లించాలని నిరసన చేపట్టారు. ఈ నిరసనలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు ఆపాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లను విధులలోకి తీసుకోకపోతే ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వారి నాయకులు కలిసి నిరుద్యోగులైన మధ్యాహ్న భోజన కార్మికులపై రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి అకారణంగా తొలగించడం జరిగిందన్నారు. గత 22 సంవత్సరాల నుండి ప్రభుత్వం నుండి బిల్లులు వచ్చినా రాకపోయినా 6 నెలలకు ఒకసారి వచ్చినా కూడా మధ్యాహ్న భోజన కార్మికులు మాత్రం పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేడివేడిగా వడ్డిస్తున్నారు అన్నారు. పేద బడుగు బలహీన పిల్లలను మా పిల్లలకు భావించి ఇటువంటి అసౌకర్యం లేకుండా వడ్డిస్తున్నారన్నారు. ఎప్పుడు లేని విధంగా కూటమి ప్రభుత్వం మమ్మల్ని బెదిరించి బలవంతంగా రాజీనామా చేపిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపై కక్ష సాధింపు చర్యలను వెంటనే ఆపాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు తొలగించిన వారికి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఇతర కార్మికులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘ జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, ఏఐటియుసి కడప నగర ప్రధాన కార్యదర్శి మద్దిలేని, ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం, స్కూల్ ఆయాలు, వాచ్మెన్ల సంఘం, ఏఐటియుసి కడప జిల్లా అనుబంధ నాయకులు పాల్గొన్నారు. మెరుగైన జీతాలు ఇస్తామని చెప్పలేదా? ఎవరిని కార్మికులు తొలగించమని చెప్పలేదా? వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పలేదా? చెప్పినటువంటి ఆ నోర్లు ఏమయ్యాయి చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు అని చెప్పి ఈరోజు ఏఐటియుసి ప్రశ్నిస్తా ఉన్నది. బలవంతంగా తొలగిస్తా ఉన్నారు. 20 సంవత్సరాలుగా పనిచేసేటువంటి మధ్యాహ్న భోజన కార్మికులను ఈ రోజు ఇంటికి పొమ్మంటా ఉన్నారు. మేము పోము, మాకు నోటీసులు ఇవ్వండి, మాకు తొలగించినట్టు పత్రాలు ఇవ్వండి అంటే పోలీసులు పంపిస్తా ఉన్నారు. ఈరోజు ఎంఈఓలను, ఎంఆర్ఓలు, ఎండిఓలు ఈరోజు పోయో మరో మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. మీరు ఇంట్లోకి పోండి స్వామి అని చెప్పేసి బతిమాలుతా ఉన్నారు. పోకపోతే పోలీసులను పంపిస్తా ఉన్నారు. పోలీసులతో ఈరోజు బయటికి గెంటేస్తా ఉన్నారు. అయ్యా, అధికారం వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల్లోనే ఇన్ని దురాగతాలు చేస్తా ఉన్నారే, ఇన్ని దుర్మార్గాలు చేస్తా ఉన్నారే, చిన్న ఉద్యోగులను తొలగిస్తా ఉన్నారే. గత ప్రభుత్వం అన్యాయం చేసింది, దుర్మార్గం చేసింది, రౌజన్యం చేసింది అని చెప్పేటువంటి ఆ నోర్లు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు? మీరు ఆ రోజు చెప్పినటువంటి అన్ని కూడా ఈ రోజు మీరే అమలు పరుస్తా ఉన్నారు. చిన్న ఉద్యోగులు ఇళ్లకు పంపిస్తా ఉన్నారు. కాబట్టి వారి సమస్యలు పరిష్కరించలేదు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్ ఆయాలకు 6 నెలలుగా జీతం లేదు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలలుగా జీతం లేదు. వారి సంబంధించినటువంటి మెనూ ఛార్జీలు పెంచమంటే పెంచడం లేదు. స్కూల్ ఆయాలకు, వాచ్మెన్లకు సంబంధించినటువంటి 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పి కారు కూతలకు వచ్చిన మీరు ఈ రోజు వారి జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇంత దుర్మార్గంగా కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు, లోకేష్ గారులకు ఇప్పటికే 10 సార్లు మెమరాండాలు ఇచ్చాం. ఈ స్కూల్ ఆయాలకు సంబంధించి, మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి తొలగిస్తున్నారండి, అన్యాయంగా చేస్తున్నారు అని చెప్పి చెప్తే లేదు మా వాళ్ళకందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామని చెప్పినాడు లోకేష్, ఆ శాఖ మంత్రి. కానీ ఇక్కడ ఊరి మీద పడి దోచుకున్నట్లు ఈరోజు ఈ మధ్యాహ్న భోజన కార్మికులను, అప్పనంగా చిరుద్యోగులను తొలగిస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే తొలగింపులు ఆపి వారందరినీ 20 సంవత్సరాలుగా పనిచేసిన వాళ్ళందరినీ కొనసాగించి ఈ రోజు మీ నాయకులను కట్టడి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నది.